అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు కానీ, అన్నదాత సుఖీభవ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే కామెంట్ చేయడమే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలతో సహా మీకైతే చెప్తాను. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందనుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముఖ్యంగా మనకిక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 2000 అనేవైతే 4 నెలలకోసారి విడుదల చేయనున్నారండి. ఏటా మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3 విడతల్లో రూ. 6,000 చొప్పునైతే విడుదల చేయనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకిక్కడ ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం మొత్తం రైతులకి ఏటా రూ. 20,000 ఇస్తామని తెలిపేసి అన్నారు కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే అక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 అయితే వెళ్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్నది రూ. 14,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెయ్యాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 7,000 ఒకసారి, రూ. 7,000 ఒకసారి అయితే వేయనున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 7,000 ఎప్పుడేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా ఏంటంటే ఈ యొక్క రూ. 2,000 అనేవైతే అందరికీ రావండి. ఎవరైతే భూమి కలిగి ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులనేవైతే అందుతున్నాయండి. కౌలు రైతులకైతే రావన్నమాట. అయితే ఇక్కడ మనకు 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే భూమి కలిగి ఉన్నవారు, అలాగే కౌలు రైతులు, అలాగే బ్రాహ్మణ్ కుటుంబం సంబంధించి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అర్హులు కాని ప్రతి ఒక్కరికి కూడా ఈ రూ. 14,000 అనేవైతే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందండి. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపొందిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రూ. 7,000 అనేవైతే ఎప్పుడు జమ చేస్తారో అని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి తాజా సమాచారం అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ నెల 10న క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందండి. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి కూడా మన దానికి సంబంధించి చర్చలు జరిగి అప్పుడు మనకి రూ. 7,000 అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఖరీఫ్ సీజన్ అయితే చివరికైతే వచ్చేసింది. ఈ యొక్క డబ్బులు ఇంకా విడుదల చేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. మనకి దసరా తర్వాత ఈ యొక్క రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారండి. దీనిపై కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్‌ని ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.